హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టుకు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే దివంగత బొమ్మ వెంకన్న పేరును నామకరణం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు కాంగ్రెస్ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బొమ్మ వెంకన్న 84వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న 3-4 దశాబ్దాలుగా ఉన్నవారికి పార్టీలో సముచిత స్థానం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిష్టానాన్ని కోరారు. బొమ్మ వెంకన్న కుమారుడు బొమ్మ శ్రీరామ్ హుస్నాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, వారికి కూడా పార్టీలో మంచి స్థానం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఉన్నత పదవులు అనుభవించిన వారికి కూడా బొమ్మ వెంకన్నకున్న మంచి పేరు రాలేదన్నారు. పొలిషెట్ షుగర్ మీరు కానీ మీరు నేను ఎంటర్ వెంకన్న 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 గారి ఆశయాలను వెంకన్న గారి ఆశయాలను కాంగ్రెస్ పార్టీ బొమ్మ వెంకన్న వెంకన్న చూడండి, అందరు చూడండి. చెప్పాలి అది అంతా పోయినాక బొమ్మ వెంకన్న గారి కాంగ్రెస్ పార్టీ కూడా ఎత్తే మధ్య వెంకన్న గారి ఆశయాలను వెంకన్న గారి ఆశయాలను కాంగ్రెస్ పార్టీ గణేష్ నియోజకవర్గ శ్రీ బొమ్మ వెంకన్న గారి మనమంతా ఉన్నాం. కాంగ్రెస్ వాదులు ఇక్కడ బొమ్మ వెంకన్నకు పరిచయం ఉన్న చాలామంది వేరే పార్టీల వాళ్ళు కూడా अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे నిర్దేశకులు మాజీ శాసనసభ్యులు పెద్దలు బొమ్మ వెంకన్న గారి జయంతి సందర్భంగా ఇవాళ హుస్నాబాద్ హెడ్ క్వార్టర్లో గతంలో మనం పెట్టుకున్న విగ్రహం దగ్గర పెద్దలు సిద్దిపేట జిల్లా గ్రంథం ఇచ్చేసిన ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఇవాళ చాలామంది ఏదో ఎన్నో విధాలుగా బొమ్మ వెంకన్న గారికి తగిన గుర్తింపు రాలేదు, లేకపోతే ఆర్థికంగా కుటుంబం నష్టపోయిందని చెప్తున్నారు. అది వాస్తవం ఉన్నా కూడా ఇవాళ నిజంగా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నా, గతంలో కూడా ఇక్కడ పార్టీ పరిస్థితులు బాగాలేనప్పుడు తిరిగినప్పుడు కూడా ఏనాడు కూడా ఇది ఎవరికో మనం మెహర్బానీ చేస్తున్నాము లేకపోతే ఏదో అని మాత్రం ఏదే ఒక్క క్షణం కూడా ఆలోచించిన విషయం కాదు. ఇవాళ తన జయంతి సందర్భంగా పొద్దున మా అమ్మగారు అడుగు చూస్తున్నాం, అది నెట్టిపోతున్నాం. అది కుటుంబానికి ఉన్న ఈ ప్రాంతానికి ఉన్న సంబంధం. దాంట్లో ఆర్థికంగా లేదు, రాజకీయంగా లేదు, ఎవరికి ఎట్లా రాసి ఉంటే అట్లా అవుతుంది అనుకున్న దానికి పోవడే కానీ
మీకు ఎంత క్రమశిక్షణ నేర్పినరో దాంట్లో 10% కూడా నాకు రాలేదని చెప్తాను. ఏమాత్రం అతిశయోక్తి లేదు. డిసిప్లిన్ కావాల్సిందే. మనకు ఏ విధంగానైతే ఇతరులకు నష్టం జరగద్దు, మనకు లాభం జరగకున్నా పర్లేదు కానీ అవతల వాళ్ళకి నష్టం జరగద్దు అనేది కొన్ని కాన్సెప్ట్స్ తన జీవితంలో పెట్టుకున్నారు. దాంతో తనకు మరి అంతకన్నా ఎక్కువ పదవులు అనుభవించిన వాళ్ళకు కూడా అంత పేరు రాలేదు. కానీ దానికి కారణము ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశీస్సులనే నేను అనుకుంటున్నా. మా కుటుంబం ఎల్లవేళలా మా మీద ఉంటుందని చెప్పి మాకు ఆ నమ్మకం. కాబట్టి నష్టాలు ఆటుపోట్లు రాజకీయంలో శివన్న గారు చెప్పినట్టు, లింగమూర్తి గారు చెప్పినట్టు, అమ్మ చెప్పినట్టు, అందరు చెప్పినట్టు ఇబ్బందులు ఏమున్నా కలిసి ఉన్నాము అన్నదే ఒక ధైర్యం, పెద్ద ధైర్యము. అది ఈ ప్రాంత ప్రజలతో మా కుటుంబానికి సంబంధం ఉన్నది. ఎల్లవేళలా అందుబాటులో ఉంటాము. ఈ ప్రాంతంలో ఇప్పుడున్న నాయకత్వం, పొన్నం ప్రభాకర్ అన్న గారి నాయకత్వంలో ఖచ్చితంగా ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలి. దాని ద్వారా మన కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని చాలా ఏళ్ళ నుంచి 3-4 దశాబ్దాల నుంచి పట్టుకొని ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఏదో విధంగా న్యాయం జరగాలి, వాళ్ళు కూడా స్థిరపడాలి అని చెప్పి ఎందుకంటే ఎప్పుడు చూసినా పోరాటాలే. అధికార పార్టీలో ఉండి పోరాడినాము, విపక్ష పార్టీలో ఉండి పోరాడినాము. ఏది ఉన్నా కూడా మీ అందరికీ కూడా మా కుటుంబం పక్షాన మీకు శిరస వంచి నమస్కరిస్తున్నాము. తనను ఇంకా మీ మనసులో అంత మంచిగా మీ స్థానం పెట్టుకొని తనని గుర్తు చేసుకుంటున్నారు. తను చేసిన మంచి పనులు మనం స్మరించుకుంటున్నాం అంటేనే తనకు అంతకన్నా గొప్ప నివాళి ఇంకోటి ఉండదని చెప్తూ మరొకసారి అందరికీ విచ్చేసిన సోదరి మనలకు, నాయకులకు, బొమ్మెంకన్నతోని కలిసి పోరాటం చేసిన సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ ధన్యవాదాలు.